నచ్చిందా? నచ్చిందానా? సూపర్ ఉంది. నిన్న మనం మాట్లాడుకున్న యూనిక్నెస్ ఇదే. ఇది మ్యూజిక్ షాప్ మూర్తి స్టైల్. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? నీ మ్యూజిక్ నాకు నచ్చితే సరిపోదు, ఆడియన్స్ కి కూడా నచ్చాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? మన ఊర్లో క్లబ్స్ లేవు కాబట్టి లోకల్ బార్స్ లో ట్రై చేయొచ్చు. నీకు అలవాటు అవుతుంది. బార్లా? అవును. రేపు ఒకసారి బార్స్ కది వెళ్ళి నీకు ఒక ఛాన్స్ ఇస్తారేమో చూద్దాం. ఒకవేళ నువ్వు ప్రూవ్ అయితే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత సిటీలో కూడా ట్రై చేయొచ్చు. ఏమైంది? మా నాన్న. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను కొంచెం లేట్గా వెళ్తాను. ఇప్పుడు కానీ వెళ్ళానంటే వారే. ఎరా రమేష్, ఎప్పుడొచ్చావు? ఏమా కల్పన, బాగున్నావా? ఏంట్రా, ఏమైంది? సిగ్గుందా? ఏమైంది జయ? దీన్ని అడుగు చెప్తుంది. ఇది కాలేజీకి వెళ్ళేది చదువుకోవడానికి, నీ ప్రేమ కథలు వినడానికి కాదు. అక్క ఆగు. ఏంట్రా ఆగేది? కొత్త దంపతుల్లా తిరగడాలు, కలిసి పాటలు వినాలో తెలియదు అనుకుంటున్నాడా? అమ్మా మీకేం తెలీదు. నాన్న మీరు అనుకుంటున్నట్టు చెడ్డోడేం కాదు. ఆ అంజన నాన్నకి డీజే నేర్పిస్తుంది అంతే. డీజేనా అంటే? పబ్బుల్లో బార్లలో తాగుబోతులకి పాటలు మోగించడాలమ్మా. బావా, ఈ అంజనా ఎవరు? అసలు ఈ డీజే నేర్పించడం ఏంటి? ఏదో నేర్పిస్తుంది లేరా, వీళ్ళకి చెప్పిన అర్థం కాదు, వదిలే. ఆహా, ఇదే నా పిల్ల నేర్పించేది? ఈ వయసులో నువ్వు నేర్చుకునేది? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ కుటుంబాన్ని? మాట్లాడవే. డీజే నేర్చుకుని డబ్బు బాగా సంపాదించి నిన్ను మన కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలనుకుంటున్నాను. అర్థం చేసుకో జయ. పిచ్చేవెక్కిందా నీకు? నేనేమో ఆ మ్యూజిక్ షాప్ నుంచి నిన్నెలా బయటపడేయాలని ప్రయత్నిస్తుంటే నువ్వేమో ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నావు. ఏంటి మర్చిపోయావా? ఈ రోజు మనం ఇలా గొడవ పడుతున్నావంటే దానికి ఆ మ్యూజిక్ షాపే కారణం. ఈ మ్యూజిక్ నమ్ముకొని కొన్ని రోజులు నువ్వు సంపాదించేది సంపాదనే కాదు, ఇప్పుడు నువ్వు నేర్చుకుని చెయ్యాలనుకుంటుంది అదే. ఈ సంగీతం మనకి ఏ రోజు కలిసి రాలేదు, రాదు కూడా. చూడు, నువ్వన్నట్టు మనసు చంపుకొని సెల్ షాప్ పెట్టుకున్నా దాని మీద మనసు లేకపోతే నువ్వనుకున్నట్టుగా షాపు సాగదు. అది తెలుసుకో ముందు. నీ మనసు నీ కుటుంబం మీద ఉండాలి, వాళ్ళని ఎలా ఆనందంగా ఉంచాలని. నువ్వు చేసే పని మీద కాదు. అదే ఉంటే ఆ సెల్ ఫోన్ షాప్ ఎప్పుడో పెట్టుకునేవాడివి. జయ, ఒక్క అవకాశం ఇవ్వు, నేనేంటో నిరూపించుకో.